PJ here on Pocket Tech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం iPad Pro 12.9 inches ని iPad Pro 11 inches తో కంపేర్ చేసి చూద్దాం. ఈ రెండు డివైసెస్ కి ఓన్లీ సైజ్ ఒకటే డిఫరెన్సా లేకపోతే ఇంకేం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను. మీరు కనుక ఈ రెండు డివైసెస్ యొక్క అన్బాక్సింగ్ అండ్ అలానే గేమింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే మీకు ఈ కంపారిజన్ వీడియో అంతగా అర్థం కాదు. So first go ahead and watch those videos. So let's get started. మన సబ్స్క్రైబర్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఐప్యాడ్లో సెల్యులార్ మోడల్కి వైఫై మోడల్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సెల్యులార్ మోడల్లో మనం సిమ్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సిమ్ కార్డ్ని యూజ్ చేసి అయితే మనం డైరెక్ట్ ఫోన్ కాల్స్ కానీ డైరెక్ట్ మెసేజెస్ అయితే కానీ చేయలేము. ఓన్లీ మనం ఆ సిమ్ కార్డ్ని యూజ్ చేసుకొని డేటా మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక సెల్యులార్ ఐప్యాడ్ ఉంటే మీరు ఎప్పుడైనా బ్రౌజ్ చేయాలి అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల వైఫై నెట్వర్క్ లేకపోతే మీ సెల్యులార్ వర్షన్లో ఉన్న సిమ్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని మీరు బ్రౌజింగ్ చేసుకోవడానికి మాత్రమే మనకి సెల్యులార్ ఐప్యాడ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే నేను అసలు బయటకు ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాను, బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు వైఫై అవైలబిలిటీ ఉంటుంది అనుకుంటే కనుక మనం నార్మల్ వైఫై మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. అంతకు మించి మనకి వైఫైకి సెల్యులార్ వర్షన్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. సో ఎవరికైతే వైఫై నెట్వర్క్ అవైలబిలిటీ లేదో వాళ్ళకి మనకి సెల్యులార్ వర్షన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంతకు మించి మనం సెల్యులార్ ఐప్యాడ్స్లో ఫోన్ కాల్స్ కానీ డైరెక్ట్ మెసేజెస్ కానీ చేసుకోలేము. మీకు ఇదైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వైఫైకి సెల్యులార్కి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ డిజైన్ విషయానికి వచ్చేసరికి మీరు చూస్తే మనకి రెండు ఐప్యాడ్స్ అయితే అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ బాటంలో వచ్చేసి మనకి 3 మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఉంటాయి అన్నమాట, టు అటాచ్ కీబోర్డ్ కానీ లేకపోతే మ్యాగ్నెటిక్ యాక్సెసరీస్ అటాచ్ చేసుకోవడానికి. సెంటర్లో చూస్తే వీ హ్యావ్ యాపిల్ లోగో. మనకి యాపిల్ లోగో అయితే షైనీగా ఉంటుంది. ఆల్ ద వే టాప్ లెఫ్ట్ కార్నర్లో చూసుకుంటే మనకి కెమెరా మాడ్యూల్స్ ఉంటాయి. బోత్ ఐప్యాడ్స్కి మనకి సైజ్ డిఫరెన్సెస్ ఉన్నా సరే ఈ కెమెరా మాడ్యూల్స్ అయితే సేమ్ కెమెరా మాడ్యూల్స్ని యూజ్ చేశారు. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 12.9 inches ఐప్యాడ్. ఇది వచ్చేసి మనకి లెంత్ అయితే 11.05 inches ఉంటుంది. విడ్త్ వచ్చేసి 8.46 inches ఉంటుంది. 11 inches విషయానికి వచ్చేసరికి హైట్ వచ్చేసి మనకి 9.75 inches ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7.03 inches ఉంటుంది. బాటంలో చూసుకుంటే మనకి బోత్ ఐప్యాడ్స్కి సెంటర్లో వచ్చేసి USB-C పోర్ట్ ఉంటుంది. ఈ USB-C పోర్ట్ అయితే మనం థండర్బోల్ట్ పోర్ట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి 2 times ఫాస్ట్గా ఉంటాయి. బోత్ ఐప్యాడ్స్కి మీరు ఆన్ ద ఎయిదర్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. టోటల్గా ఇవైతే మనకి 4 స్టీరియో స్పీకర్స్తో వస్తాయి, 2 on the bottom and 2 on the top. అండ్ నా దగ్గర ఉన్నది 11 inches వచ్చేసి సెల్యులార్ వర్షన్ కాబట్టి మనకి మధ్యలో అన్ని యాంటీనాస్ ఉన్నాయి. అది మీరు కనుక 12.9 inches కూడా సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేసుకుంటే మనకి అది కూడా యాంటీనాస్తో వస్తుంది. ఆన్ ద టాప్ చూసుకుంటే బోత్ ఐప్యాడ్స్కి మనకి సెంటర్లో వచ్చేసి మైక్రోఫోన్ ఉంటుంది. ఆన్ ది ఎయిదర్ సైడ్ అయితే మనకి అదర్ 2 స్పీకర్స్ ఉంటాయి అలాంగ్ విత్ ఏ లాక్ ఆర్ అన్లాక్ బటన్. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ టాగర్స్ ఉంటాయి టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద వాల్యూమ్. సెంటర్లో చూసుకుంటే కనుక మనకి యాపిల్ పెన్సిల్కి వైర్లెస్ ఛార్జర్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంటుంది. అదే మీరు కనుక నార్మల్ వైఫై మోడల్ అయితే కనుక ప్లెయిన్గా ఉంటుంది. వెయిట్ విషయానికి వచ్చేసరికి మనకి వెయిట్ అనేది వైఫై మోడల్కి ఒక వెయిట్ ఉంటుంది, సెల్యులార్ మోడల్కి వెయిట్ వేరీ అవుతూ ఉంటుంది. మనకి ఎందుకు వేరీ అవుతుందంటే బికాస్ ఆఫ్ యాంటీనాస్. మీ సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేస్తే మనకి 5G యాంటీనాస్ ఉంటాయి కాబట్టి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వీటి యొక్క వెయిట్ డిఫరెన్సెస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మనకి ఐప్యాడ్స్లో అయితే కనుక వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే ఉండదు. మనకి బోత్ డివైసెస్ అయితే Wi-Fi 6 అండ్ అలానే Bluetooth 5 టెక్నాలజీతో వస్తాయి. ఓవరాల్గా డిజైన్ విషయానికి వచ్చేసరికి మనకి సైజ్ డిఫరెన్స్ తప్ప డిజైన్ పరంగా అయితే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. నౌ లెట్స్ సీ అబౌట్ ద డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 12.9 inches డిస్ప్లే అయితే చాలా హ్యూజ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి లిక్విడ్ రెటీనా XDR మినీ LED డిస్ప్లేతో వస్తుంది అలాంగ్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్ కూడా ఉంటుంది. టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1000 nits ఉంటుంది. అదే మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేసి ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 1600 nits ఆఫ్ బ్రైట్నెస్. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 85.4% ఉంటుంది. మీరు పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ స్క్రీన్ మీద
చూడొచ్చు. మనకి 12.9 ఇంచెస్ ఐప్యాడ్లో అయితే టోటల్గా 10,000 మినీ ఎల్ఈడీస్ ఉంటాయన్నమాట. మనకి 10,000 మినీ ఎల్ఈడీస్ అన్నీ ఒక 2,500 మినీ ఎల్ఈడీ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి, ఈ గ్రూప్స్ అన్నీ మనకి ఎక్కడైతే లైట్ డిమ్ అవ్వాలి లేదంటే బ్రైట్నెస్ ఎక్కడ పీక్ ఉండాలి అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి డిమ్ అవుతూ బ్రైట్ అవుతూ మనకి లైక్ బ్రిలియంట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ మనకి ఇవి చూడడానికి అయితే కలర్స్ అయితే చాలా చాలా బాగుంది. డిస్ప్లే మాత్రం నేనైతే 12.9 ఇంచెస్ ఐప్యాడ్ డిస్ప్లేకి హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే 2 ఐప్యాడ్స్ని దగ్గరగా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ మినీ ఎల్ఈడి. అదే 11 ఇంచెస్ ఐప్యాడ్ విషయానికి వచ్చేసరికి మనకి 11 ఇంచెస్ ఐప్యాడ్ వచ్చేసి చెప్పినట్టుగానే స్క్రీన్ అయితే 11 ఇంచెస్ డయాగ్నల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లిక్విడ్ రెటీనా ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది అలాంగ్ విత్ ఐపీఎస్ టెక్నాలజీ. మనకి 11 ఇంచెస్ ఐప్యాడ్లో కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అలాంగ్ విత్ HDR10 సపోర్ట్. దీంట్లో మనకి టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి ఓన్లీ 600 నిట్స్ మాత్రమే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 82.9% ఆఫ్ స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. నేనైతే ఇప్పుడు ఒక మీకు ఆడియో అండ్ వీడియో బిట్ వినిపిస్తాను చూడండి. నాకు పర్సనల్గా అయితే డిస్ప్లే పరంగా కానీ సౌండ్ పరంగా కానీ నాకు 12.9 ఇంచెస్ ఐప్యాడే బాగా నచ్చింది. ఈవెన్ దో మనకి బోత్ ఐప్యాడ్స్ 4 స్టీరియో స్పీకర్స్తో వచ్చినా సరే నాకు సౌండ్ అనేది 12.9 ఇంచెస్లో అయితే అమేజింగ్గా ఉంది. ఈ బోత్ డివైజెస్కి మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. Ruben's grandmother's ghostwriter. This ghost is basically a stranger. Whoa, GW is painting. At this point, anything's possible. The mystery's intense. Fantastic. No kidding, Sherlock. Look! If we solve this mystery, Their ghost will finally be at peace. కమింగ్ టు ద బ్లూమింగ్ ఎఫెక్ట్ ఆర్ గోస్ట్ ఎఫెక్ట్, దీని 2 పేర్లతో పిలవచ్చు. ఇది వచ్చేసి మనం 12.9 ఇంచెస్ మినీ ఎల్ఈడి ఐప్యాడ్లోనే ఫేస్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు ఫేస్ చేస్తాము అంటే మీరు కనుక ఐప్యాడ్ని ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి డార్క్ నైట్ అంటే డార్క్ రూమ్లో యూస్ చేస్తుంటేనే మనకి బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. డే టైంలో కూడా కనిపిస్తుంది కానీ మనం అబ్జర్వ్ చేయలేమన్నమాట. ఎప్పుడైతే డార్క్ ప్లేస్లో యూస్ చేస్తామో అప్పుడే మనం ఈ బ్లూమింగ్ ఎఫెక్ట్ని కానీ గోస్ట్ ఎఫెక్ట్ని కానీ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాము. అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం బ్రైట్నెస్ ఫుల్లో పెట్టి యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మీకు వైట్ కంటెంట్ ప్లే అవుతూ ఉంటుంది, బ్లాక్ కంటెంట్ ఉంటుంది కదా, బ్లాక్ కంటెంట్ ఉన్నప్పుడు మీ మినీ ఎల్ఈడీస్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఓన్లీ ఆ వైట్ కంటెంట్లో ఉన్న మినీ ఎల్ఈడీస్ యూజ్ చేసుకుంటాయి కదా, అవి యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం రేస్ మనకి పక్క ఎల్ఈడీస్ మీద కూడా పడి ఈ బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎంతమంది డార్క్ నైట్లో ఐప్యాడ్ని 100% బ్రైట్నెస్ పెట్టి యూజ్ చేస్తారు? మోస్ట్లీ ఎవరం యూజ్ చేయను. నేనైతే పర్సనలీ అసలు యూజ్ చేయను. ఎందుకంటే 100% పెట్టి యూజ్ చేస్తే కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట. నేను మ్యాక్స్ 20-30లోనే ఉంటుంది నైట్ టైం అంత డార్క్లో యూజ్ చేస్తుంటే కనుక. అదే బ్రైట్ సన్లైట్లో అయితే దట్ ఈస్ డిఫరెంట్, 100% పెట్టి యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం నైట్ టైం 100% పెట్టి యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మన కళ్ళకి బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 2018 ఐప్యాడ్ అండ్ 2021 ఐప్యాడ్ అయితే డార్క్ నైట్ యూజ్ చేస్తున్నప్పుడు ఇవి 2018తో కంపేర్ చేసుకుంటే మనకి 2021లో కంటెంట్ చాలా బ్రైట్గా అండ్ చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే పర్సనల్గా 2021 డిస్ప్లేనే బాగా నచ్చింది. డార్క్ నైట్ మనం 2021 ఐప్యాడ్ ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి యూజ్ చేస్తుంటే అంటే 100% బ్రైట్నెస్లో ఉన్నప్పుడు మనకి ఆ 100% బ్రైట్నెస్ వల్ల కొంచెం బ్లూమింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ ఇష్యూ కోసం అయితే ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది పెద్ద ఇష్యూ అయితే ఏమీ కాదు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ యువర్ ఐప్యాడ్. మీరు ఐప్యాడ్ 100% బ్రైట్నెస్ పెట్టి డార్క్ నైట్లో యూజ్ చేస్తాను అనుకుంటారా? దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో దీనికోసం అయితే మీరు ప్రీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం మనకి యాపిల్ దీనికి సొల్యూషన్ ఏమని ఇస్తుందో, అసలు దీని గురించి ఏం మాట్లాడతారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి బోత్ ఐప్యాడ్స్లో మనకి ఫేస్ ఐడితో వస్తాయి. మనకి ఫేస్ ఐడి వచ్చేసి ల్యాండ్స్కేప్లో ఉన్నా లేకపోతే పోర్ట్రేట్లో ఉన్నా సరే అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పాస్ట్ 3 years నుంచి మనకు వస్తున్న ఐప్యాడ్స్లో సేమ్ సెన్సార్ని యూజ్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెసర్. చూడ్డానికే మనకి ఐప్యాడ్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం రెండిట్లోనూ పవర్ ప్యాక్డ్ ప్రాసెసర్ విచ్ ఈస్ యాపిల్ M1 చిప్. M1 చిప్ మాత్రం సూపర్ పవర్ఫుల్గా ఉంది. అసలు ఆడేసుకుంటుంది అనమాట. ఎయిదర్ గేమ్ కానీ ఒక వీడియో ఎడిటింగ్ కానీ నేనైతే మెస్మరైజ్ అయిపోయాను అసలు వాటి స్పీడ్స్ చూసి.
ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్ విచ్ ఈస్ A12G చిప్ యూజ్ చేసి M1 డైలీ పర్పస్ యూజ్ చేస్తుంటే కనుక పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. అదే ఒక మూవీ ఎడిటింగ్ కానీ ఒక గేమింగ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ చేస్తున్నప్పుడు మాత్రం M1 ఈజ్ లైక్ మ్యాగ్నెట్ లాగా ఉంది. అసలు మనల్ని అట్రాక్ట్ చేసేసుకుంటుంది అనమాట పెర్ఫార్మెన్స్లో. సో మనకి తెలిసిందే M1 చిప్ ఈస్ లైక్ ఏ 5 nanometers చిప్. ఇట్ కమ్స్ విత్ 8 CPUs అండ్ 8 cores GPU. ఈ 8 cores CPUలో కూడా మనకి 4 cores వచ్చేసి పెర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేసుకుంటుంది, ఇంకొక 4 cores వచ్చేసి ఎఫిషియన్సీ కోసం యూజ్ చేసుకుంటుంది. టోటల్గా ఇది మనకైతే 16 core న్యూరల్ ఇంజిన్ మీద వర్క్ అవుతుంది. నా గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చెప్పాలి అంటే నేను A12G అండ్ A14లో కూడా గేమింగ్ ఆడాను అండ్ అలానే M1 చిప్స్లో కూడా గేమ్ ఆడాను కదా. A12 అండ్ A14 చిప్లో గేమ్ ఆడుతున్నప్పుడు మనకి ఒక 20-30 మినిట్స్కి ఫోన్ అయితే కొంచెం వామ్గా అనిపించేది. ఎందుకంటే A12 కానీ A14 కానీ అయితే మ్యాక్సిమం CPUని యూజ్ చేసుకొని మనకి గేమ్ పెర్ఫార్మెన్స్ ఉండేది. M1 చిప్ విషయానికి వచ్చేసరికి నేను కంటిన్యూస్గా 1 hour 1.5 hour ఆడినా సరే మనకి కనీసం వామ్గా కూడా అనిపించలేదు. ఎందుకంటే నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినా సరే ఇది ఎక్కువ CPU అయితే యూజ్ చేసుకోలేదు, బికాజ్ ఇట్ హ్యాస్ 8 core CPU కదా. సో ఏదో ఒక జుజీబీ గేమ్ ఆడినట్టే అనిపించింది, దానికి నార్మల్గా వెళ్ళిపోయింది, అసలు హీట్ అయితే అవ్వలేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఇంకా హార్డ్ కోర్ గేమ్స్ కూడా చాలా ఈజీగా ఆడుకోవచ్చు వితౌట్ గెటింగ్ అవర్ డివైస్ హీట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ర్యామ్ మేనేజ్మెంట్, మనకి బోత్ డివైజెస్ M1 చిప్తో వస్తాయి కాబట్టి మీరు కనుక 128, 256, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ పర్చేస్ చేస్తే బోత్ కమ్స్ విత్ 8GB ర్యామ్, లేదు 1TB ఆర్ 2TB స్టోరేజ్ పర్చేస్ చేసుకుంటే కనుక 16GB ర్యామ్తో వస్తుంది. నార్మల్గా మనకి ప్రీవియస్ జనరేషన్స్ వరకు వచ్చే ఐప్యాడ్స్ కానీ ఐఫోన్స్లోనే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అనేది పీక్లో ఉంటుంది. మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అసలు 8GB ర్యామ్లో ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో మనం ఎన్ని యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు అనేది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సూపర్గా ఉంది. నాకైతే ఎక్కడ ఏం స్ట్రక్ కానీ హ్యాంగ్ కానీ ఎక్కడ ఎప్పుడు అవ్వలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనం న్యూమరస్ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ టాపిక్ విచ్ ఈస్ కెమెరాస్. మనకి బోత్ డివైజెస్ అంటే 12.9 inches ఐప్యాడ్ అండ్ 11 inches ఐప్యాడ్లో అయితే ఆల్మోస్ట్ సేమ్ కెమెరాస్, ఎటువంటి డిఫరెన్స్ కొంచెం కూడా ఉండదు. మనకి రేర్ కెమెరాస్ వచ్చేసి వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. వైడ్ వచ్చేసి 12 megapixel లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8తో వస్తే, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 10 megapixel లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4 అండ్ ఫీల్డ్ వ్యూ వచ్చేసి 125 degrees ఉంటుంది. మనకి బోత్ డివైజెస్లో అయితే 5 times డిజిటల్ జూమ్ అండ్ 2 times ఆప్టికల్ జూమ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి హ్యూజ్ అప్డేట్ అయితే ఉంది. మనకి ఫస్ట్ టైం ఐప్యాడ్స్లో అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 12 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వస్తాయి విత్ ఎ ఫీల్డ్ వ్యూ ఆఫ్ 122 degrees అండ్ అపాచర్ వచ్చేసి 2.4 ఉంటుంది. మనకి 122 degree ఫీల్డ్ వ్యూని యూజ్ చేసుకొని లేటెస్ట్ ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు విచ్ ఈస్ కాల్డ్ సెంటర్ స్టేజ్ ఫీచర్. సెంటర్ స్టేజ్ ఫీచర్ అంటే లైక్ మీరు ఎప్పుడైనా ఫేస్ టైం కానీ గ్రూప్ కాల్ని కానీ మాట్లాడుతున్నప్పుడు ఆబ్జెక్ట్ అంటే పర్సన్ని మనకి స్క్రీన్కి సెంటర్లోకి ప్లేస్ చేస్తుంది. దీని గురించి నేను డీటెయిల్డ్గా అన్బాక్సింగ్ వీడియోస్లో మెన్షన్ చేశాను. వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అహెడ్ అండ్ చెక్ ఇట్. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ని 24, 30 and 60 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p వీడియోస్ వచ్చేసి 30 and 60 frames per second రికార్డ్ చేయవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి బోత్ ఐప్యాడ్స్లో బ్యాటరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. మనకి 11 inches ఐప్యాడ్లో అయితే 28.65 Wh బ్యాటరీతో వస్తుంది. అదే 12.9 inchesలో అయితే కనుక 40.88 Wh బ్యాటరీతో వస్తుంది. మనకి బ్యాటరీ సైజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ యూసేజ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అదే వైఫై మోడల్లో అయితే మనకి 10 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. అదే సెల్యులార్ మోడల్ అయితే కనుక కంటిన్యూస్ యూసేజ్లో మనకి 9 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి బోత్ ఐప్యాడ్స్ అయితే iPadOS 14 మీద వర్క్ అవుతుంది. మనకి మంచి డిస్ప్లేస్ ఉన్నాయి, ఇంత పెద్ద ప్రాసెసర్ ఉంది అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇంత మంచి ఫీచర్స్ ఇచ్చినా కానీ నాకు నచ్చింది ఏంటి అంటే మనకి లిమిటెడ్ యాప్ సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ ఫ్యూ యాప్స్ మాత్రమే మనం ఫ్రీగా యూజ్ చేసుకోగలుగుతాము. ఫైనల్ కట్ ప్రో కానీ ఇలాంటి కొన్ని యాప్స్ అయితే మనం అసలు యూజ్ చేయలేము. అట్లీస్ట్ కమింగ్ అప్ iPadOS 15లో అయినా మనకి ఇలా అన్ని యాప్స్ కొంచెం అన్న వర్క్ అయ్యేలాగా వస్తుందేమో చూద్దాం. ఉన్న యాప్స్ వరకు అయితే కనుక సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేసినా లేకపోతే ఒక్క యాప్నే యూజ్ చేసుకున్నా, అట్ ఎ టైం మనం 2-3 విండోస్ యూజ్ చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది.
కాకపోతే ఏంటి అంటే మనకి యాప్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. డిఫాల్ట్ యాప్స్ మాత్రమే యూస్ చేసుకోగలుగుతాము, థర్డ్ పార్టీ యాప్స్ని అయితే మనం యూస్ చేసుకోలేము. మనకి బోత్ ఐప్యాడ్స్ వచ్చేసి ఓన్లీ 2 కలర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, స్పేస్ గ్రే అండ్ సిల్వర్. ప్రైస్ విషయానికి వచ్చేసరికి 11 ఇంచెస్ బేస్ వేరియంట్ ఐప్యాడ్ వచ్చేసి మనకి అరౌండ్ 71,900 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అదే 12.9 ఇంచెస్ ఐప్యాడ్ విషయానికి వచ్చేసరికి బేస్ వేరియంట్ వచ్చేసి మనకి అరౌండ్ 1 lakh రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో లెట్స్ కంక్లూడ్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మీకు కనుక డిస్ప్లే ఇస్ ద మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కనుక గో ఫర్ 12.9 ఇంచెస్. 12.9 ఇంచెస్ డిస్ప్లే అయితే చాలా గార్జియస్గా ఉంది బికాస్ ఆఫ్ ద మినీ ఎల్ఈడి. పెర్ఫార్మెన్స్ అయితే కనుక రెండిట్లోనూ మనకి సేమ్ ఉంటాయి బికాజ్ రెండు M1 చిప్తోనే వస్తాయి కాబట్టి పెర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. మీకు కనుక ఓన్లీ డిస్ప్లేనే మెజారిటీగా కావాలి అనుకుంటే కనుక గో విత్ 12.9. లేదు నేను అంత ఎఫర్ట్ చేయలేను కానీ ఐప్యాడ్ ప్రో కావాలి అనుకుంటే గో విత్ ఐప్యాడ్ 11. నెక్స్ట్ చాయిస్ వచ్చేసి మనం ఐప్యాడ్ ప్రోలో వైఫై మోడల్ చూస్ చేసుకోవాలా లేకపోతే సెల్యులార్ వర్షన్ చూస్ చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఇది కంప్లీట్గా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. ఇన్ కేస్ మీరు కనుక సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేస్తే మనం దాంట్లో వచ్చే సెల్యులార్ని ఓన్లీ డేటా బ్రౌజింగ్కి మాత్రమే యూస్ చేయగలుగుతాము. డైరెక్ట్ ఫోన్ కాల్స్ అయితే మనం ఐప్యాడ్ ప్రోస్ యూస్ చేసుకొని చేయలేము. మీకు కనుక ఐప్యాడ్ ప్రో మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.